అందరికీ మరణాతండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరొక ఆదివారం ప్రభు సన్నిధిలో ఏకీభవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న యోనాతాను అనబడిన ఒక వ్యక్తి కోసం మనందరం కూడా తెలుసుకుందాం. యోనాతాను అనబడిన ఒక వ్యక్తి కొరకు ఈరోజు మనందరం కూడా నేర్చుకుందాము. అందులో మొట్టమొదటిది యోనాతాను యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుంది అనేది ఈరోజు మనందరం కూడా నేర్చుకుందాం. మనందరం కూడా గమనించినట్లయితే యోనాతాను ఎవరి కుమారుడండి? సౌలు యొక్క కుమారుడు. సౌలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు అనమాట అండి. అంటే రాజు గారి యొక్క కుమారుడు ఎవరంటే ఈ యొక్క యోనాతాను. సరే, యోనాతాను యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేది ఈరోజు మనందరం కూడా నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే యోనాతాను దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. యోనాతాను ఎవరు చెప్పండి? దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. సరే, వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. సరే, ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనందరం కూడా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమనుందంటే యోనాతాను ఎవరితో అంటున్నాడంటే తన యొక్క పనివాడితో, ఆయుధాలు మోసే వ్యక్తితో ఏమనంటున్నారంటే ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తెలియపరుస్తున్నాడు. సరే, మీరందరూ కూడా గమనించినట్లయితే ఈ చరిత్రలో మీరందరూ కూడా చూస్తే ఆ ముందు వచ్చిన వాళ్ళు ఇంకా ఉంటుందండి. ఏమనంటే యోనాతాను ఒక యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. ఎవరితో యుద్ధం వచ్చింది అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిష్తీయులతో యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆయుధాలు ఏమీ లేవంటండి. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏమి లేవు చెప్పండి? ఆయుధాలు ఏమీ లేవు. కానీ మీరు గమనించినట్లయితే వీళ్ళ దగ్గర ఏమున్నాయి? శత్రువుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు ఏమీ లేని సమయంలో యోనాతాను ఎక్కడికి బయలుదేరుతున్నాడు? యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఆయుధాలు ఏమీ లేవు, కానీ ఎక్కడికి బయలుదేరుతున్నాడు? యుద్ధానికి బయలుదేరుతున్నాడు. పైగా తన సైన్యాన్ని ఏమైనా తీసుకుని వెళ్తున్నాడా? సైన్యాన్ని తీసుకుని వెళ్ళట్లేదంటండి. ఎవరిని కూడా రమ్మని చెప్పలేదు. కేవలము ఒకే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తున్నాడు. ఆయుధాలు మోయు ఒకే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తున్నాడు అంటండి. సరే, ఈరోజు మీరందరూ కూడా గమనించినట్లయితే శత్రువుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, శత్రువుల దగ్గర చాలామంది సైన్యం ఉన్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏమి లేవంటే ఆయుధాలు ఏమీ లేవు. అయితే రాజుగారి యొక్క కుమారుడు కాబట్టి ఇతడు ఏమంటున్నాడంటే సున్నతి లేని వీరు మన మీదకి రావడానికి వీళ్ళు అర్హులేనా? వీళ్ళతో మనం యుద్ధం చేద్దాం నడు అని చెప్పి తన దగ్గరున్న ఒక పనివాడిని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే యోనాతాను అనబడిన వ్యక్తి ఏమంటున్నాడంటే చూడండి, ఇప్పుడు మీరు చదివారు కదా, సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనములో ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి యెహోవా మన కార్యమును సాగించునేమో. చూసారా, యెహోవాయే మన కార్యమును సాగిస్తాడు. ఎందుచేతంటే మనం ఆయుధాల మీద ఆధారపడలేదు, మనము సైన్యం మీద ఆధారపడలేదు. మరి ఎవరి మీద ఆధారపడ్డాము చెప్పండి? ఎవరి మీద? దేవుని మీద ఆధారపడ్డాను. చూసారా, ఆయుధాల మీద ఆధారపడలేదు, సైన్యం మీద ఆధారపడలేదు. శత్రువులైన వారు దేని మీద ఆధారపడ్డారండి చెప్పండి? శత్రువులైన వారు దేని మీద ఆధారపడ్డారు? ఆయుధాల మీద, వారి యొక్క సైన్యం మీద ఆధారపడ్డారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అందరూ, ఎందుకంటే వాళ్ళందరూ వస్తే వీళ్ళకి ఎక్కడ నష్టం జరుగుతుందో అని ఆలోచన కలిగి కేవలం ఆయుధాలు లేవు కదా, అనేక మంది నష్టపోతారేమో, అనేక మంది ప్రాణాలు కోల్పోతారేమో అనే ఉద్దేశంతో ఎవరిని తీసుకుని వెళ్ళట్లేదంటండి. చూసారా, కేవలం ఒక్కడు తన పనివాడిని తీసుకుని బయలుదేరి మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుని మీద ఆధారపడితే మనకి ఎక్కడికి వెళ్ళినా విజయమే వస్తుంది అని యోనాతాను యుద్ధానికి బయలుదేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం.
కాబట్టి ఈ రోజున యోనాతాన్ అంటున్న మాట ఏంటంటే, కొద్ది మంది చేతనైనను, చెప్పండి, అనేకుల చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. అవతల కొద్ది మందే ఉన్నా, అవతల అనేక మంది ఉన్నా, ఈ పక్క చూస్తే ఎవరు లేకపోయినా దేవుడు మన పక్షంగా ఉంటే అవతల అనేక మంది ఉన్న విజయం ఎవరికి? మనకే. అందుకు మనం ఎవరి మీద ఆధారపడి వెళ్తున్నామంటే దేవుని మీద ఆధారపడి వెళ్తున్నామని యోనాతాను తెలియపరుస్తున్నాడు. సరే, ఇప్పుడు మీరు కూడా గమనించండి. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? చెప్పండి, ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద ఆధారపడుతున్నారా? యోనాతాను వలె చూడండి, ఒక వాక్యం చూడండి. యోబు గ్రంథం 4:6 ఏమనుంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. చూసారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. యోనాతాను భక్తి చేశాడు కాబట్టే అతని భక్తే అతనికి ఆధారము. చూసారా, అందుకే దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు అంటాడు. ఒక్కడు వెళ్ళాడు. చూసారా, సైన్యాన్ని తీసుకుని వెళ్ళలేదు, ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు. ఒక్కడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి దేవుని మీద ఆధారపడి విజయం సాధించాడు. చూసారా, తర్వాత చూడండి, కీర్తనల గ్రంథము 22వ కీర్తన, ఒకసారి వచనం చెప్పండి. 22వ కీర్తన 10వ వచనం ఇప్పుడు చదవండి. గర్భవాసినైనది మొదలుకొని, చూసారా, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం ఎవరు? నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చూసారా, దావీదు గారు అంటున్నారు, నేను గర్భంలో ఉన్నప్పుడే నాకు ఆధారం ఎవరు? చెప్పండి, గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆధారం అంటండి. దేవుని మీద ఆధారపడ్డాడంట. చూసారా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు నీవే దేవుడువు. చూసారా, ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా మనం దేవుని మీద ఆధారపడితే అవతల చాలా పెద్ద దండు ఉండొచ్చు, శత్రువుల గుంపు చాలా పెద్దగానే ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఆయుధాలే ఉండొచ్చు. మనము దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి మన పక్షంగా ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు యోనాతాను పక్షంగా ఎవరున్నారు? కారణమండి, ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:4 నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఆగుదాం. మీ విశ్వాసము ఎవరి జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. చెప్పండి, చాలాసార్లు మనం ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాం? చెప్పండి, ఎవరి జ్ఞానాన్ని? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాం. ఉదాహరణకి ఏదైనా పని చేయాలనుకున్నాం, లేదంటే ఏదైనా ఒక కార్యము చేయాలని మొదలు పెట్టాలనుకున్నాం. చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తాం, మన జ్ఞానము లేకపోతే మన తెలివితేటలతో మనం ఆలోచిస్తాం, లేదంటే మన ప్రక్కన వారిని, మన పొరుగు వారిని సలహాలు అడుగుతూ ఉంటాం, వారి జ్ఞానం ప్రకారం వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏమని అంటున్నారంటే, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఎందుకు? ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళినా దానివల్ల ఏదైనా ఒకవేళ నష్టం రావచ్చేమో. అందుకు మీరు ఎప్పుడు కూడా మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు, ఇప్పుడు ఏమవుద్దండి? చెప్పండి, మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసేసుకున్నారనుకోండి, నష్టపోయే అవకాశం ఉంటుంది. చూసారా, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? చాలాసార్లు అందుకే అంటారు, వాళ్ళ మాట వినకుండా ఉండవలసిందండి బాబు, వినకుండా ఉండవలసిందండి బాబు, వాళ్ళ మాట వినడం వల్లే ఈరోజు నాకు ఇంత ముప్పు వచ్చిందని చెప్తూ ఉంటారు. అంటే మన జ్ఞానం ఎక్కడి వరకు ఆలోచిస్తుంది చెప్పండి? కొంత దూరం ఆలోచిస్తుంది. అందుకే ఇక్కడ ఏమనుందండి? నీవు దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. చూసారా, మనుషుల జ్ఞానాన్ని కాదు. ఎక్కడికైనా ఏ పనైనా ప్రారంభించాలనుకున్నా, ఏ పనైనా మొదలు పెట్టాలనుకున్నా నీవు దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకో, దేవుని శక్తిని ఆధారం చేయి, అంటే దేవుని మీద ఆధారపడు అని వాక్యం మనకు సెలవిస్తుందండి. ఇప్పుడు అనేక సందర్భాల్లో ఎవరెవరియో మనం వింటూ ఉంటాం, ఎవరెవరి మాటలో వింటూ ఉంటాం. అందుకే అయ్యగారు అందుకే రాశారు, దేవ వాక్యే నిజము, ఎవరు ఎన్ని అన్నా ఏ మాటలు వినవద్దు. చూసారా, ఎవరిని ఆధారం చేసుకోవాలండి? చెప్పండి, ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని ఆధారం చేసుకోవాలి. చూసారా, దేవుని ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి. అంటే ఏంటి దేవుని ఆధారం చేసుకున్నట్టంటే?
చెప్పండి. ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించడం. చూసారా? ఎక్కడికైనా వెళ్ళే ముందు ప్రార్థన చేసుకునుట. అలాగే ఏమొచ్చినా కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ భారాలన్నిటి మీద మనకేమొస్తుంది చెప్పండి? జయం వస్తుంది. యోనాతాన్ గారు అలాగే ఆధారపడ్డారు. అందుకే మీరు చూస్తే, మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అనేక మంది భక్తులు మనకు కనపడతారు. దేవుని మీద ఆధారపడి విజయం సాధించుకున్నవారు. చూసారా? ఈరోజు మనము కూడా ఎవరి మీద ఆధారపడేవారుగా ఉండాలి చెప్పండి? ప్రభువు మీద. చూసారా? మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు చెప్పండి? ఐశ్వర్యం మీద, ఘనత మీద, మనుషుల మీద? చెప్పండి, దేని మీద ఆధారపడుతున్నారు? ఎవరి మీద? చూసారా? దేవుని మీద ఆధారపడాలన్నమాట అండి. ఏ కార్యం చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా. అందుకే వాక్యములు ఉంటుంది కదా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు. చూసారా? ఎవరి మీద ఉంచాలంట? యెహోవా మీద. మీ చింత యావత్తు చెప్పండి ఎవరి మీద వేయాలి? ప్రభు మీద ఆధారపడాలన్నమాట అండి. మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రభు మీద ఆధారపడండి. నేను ఏ పని వచ్చినా నాకేం పర్వాలేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుని మీద ఆధారపడండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అవతల శత్రువులైన వారు ఆయుధాల మీద ఆధారపడ్డారు. అవతల శత్రువులైన వారు వారి యొక్క సైన్యం మీద ఆధారపడ్డారు. కానీ యోనాతాను ఎవరి మీద ఆధారపడ్డాడండి? సైన్యం మీద ఆధారపడలేదు, ఆయుధాల మీద ఆధారపడలేదు. కేవలము దేవుని మీద ఆధారపడి, మనుషుల జ్ఞానం మీద ఆధారపడిన వారందరిని ఏం చేయగలిగాడు? ఓడించగలిగాడు. చూసారా? జయించగలిగాడు. ఇప్పుడు చూడండి, మనము దేవుని మీద ఆధారపడితే మనుషుల జ్ఞానం మీద ఆధారపడిన వారిని మనం ఏం చేయగలం? జయించగలం. చూసారా? అవతల శత్రువులైన వారందరూ దేని మీద ఆధారపడ్డారు చెప్పండి? మనుషుల జ్ఞానం మీదే. కానీ యోనాతాను దేవుని మీద ఆధారపడ్డాడు. చూసారా? అందుకే ఎప్పుడు కూడా మీరు దేవుని మీద ఆధారపడేవారుగా ఉండండి. తర్వాత యోనాతానులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, చూడండి, యోనాతాను దేవుని చిత్తాన్ని అనుసరించే వ్యక్తి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? యోనాతాను దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. రెండవది ఏంటండి? యోనాతాను దేవుని చిత్తాన్ని అనుసరించే వ్యక్తి. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచాను. సరే, ఇప్పుడు చూడండి, యోనాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దావీదు గారి దగ్గరికి వెళ్ళాడు. దావీదు గారి దగ్గరికి వెళ్ళి యోనాతాను అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అగుదువు, నేను నీకు సహకారిని అవుతాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు రాజు అవుట దేవుని చిత్తమండి? సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు రాజు అవ్వడము దేవుని చిత్తము? దావీదు గారు రాజు అవ్వడం దేవుని చిత్తం. కానీ ఇప్పుడు యోనాతాను వెళ్ళి ఏమంటున్నాడు చెప్పండి? అయ్యా, దేవుని చిత్తములో నీవే ఉన్నావు, దేవుని చిత్తములో నీవు రాజు అవ్వాలి, నేను కాదు. సౌలు ఏమనుకుంటున్నాడు? నా తర్వాత నా కుమారుడే రాజు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయ్యా, యోనాతాను కాదు, దావీదు రాజు అవ్వాలని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు యోనాతాను దేవుని చిత్తాన్ని ఎంత అంగీకరిస్తున్నాడో మీరు గమనించండి. అందుకే మీకు తెలుసు కదా ఆ చరిత్ర అంతా కూడా. యెషయా గారికి ఎంతమంది కుమారులండి? 8 మంది కుమారులు అంటండి. 8 మంది కుమారులు అయితే ఇప్పుడు యెషయా గారి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? సమూయేలు గారు వచ్చారు. సరే, ఇది కూడా బైబిల్ క్విజ్ అనుకోండి. చెప్పండి ఎవరు వచ్చారు చెప్పండి? సమూయేలు గారు వచ్చారు. ఇప్పుడు సమూయేలు గారు వచ్చి, సమూయేలు గారు ఎందుకు వచ్చారు యెషయా గారి దగ్గరికి? ఎవరు పంపారు? దేవుడు ఏమన్నాడంటే, అయ్యా సమూయేలు, యెషయా కుమారుల్లో ఒక కుమారుడిని నేను ఎన్నుకున్నాను, నువ్వు యెషయా దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు యెషయా కుమారుల దగ్గరకు వచ్చాడంటండి. ఎవరు చెప్పండి? సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారు వచ్చినప్పుడు యెషయా గారిని అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా సమూయేలు, అయ్యా యెషయా, నీ కుమారులు అందరూ ఒకసారి పిలుచుకురా అంటే పిలుచుకొచ్చారంటండి. పిలుచుకుని రాగానే అందరినీ చూశాడంట. పెద్ద కుమారుని చూశాడు, రెండో వ్యక్తిని చూశాడు, మూడో వ్యక్తిని చూశాడు, నాలుగో వ్యక్తిని చూశాడు, ఐదో వ్యక్తిని చూశాడు, 6, 7 7 వరకు చూశాడంట.
ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడండి? యెషయా కుమారులలో ఒకరిని ఎన్నుకోవయ్యా అని పంపారు. తీరా చూస్తే మరలా దేవుడు ఏమంటున్నాడు? ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు అంటున్నారు. చివరికి వచ్చినప్పటికీ ఈయన అడుగుతున్నాడు, ఇంకెవరైనా నీ కుమారులు ఉన్నారంటే ఇంకో కుమారుడు ఉన్నాడయ్యా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అప్పుడు అతన్ని పిలవండి అని చెప్పినప్పుడు అతన్ని పిలిచారు. చూడండి, అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, చూసారా, నేను కోరుకున్నవాడు ఇతడే. చూసారా, దేవుడు ఏమంటున్నారండి? నేను కోరుకున్నవాడు ఇతడే. అక్కడ అనేక మంది కుమారులు ఉన్నారు, ఇంకా అతనికంటే పెద్దవారు ఉన్నారు. కానీ వారు ఎవరినైనా కోరుకున్నాడు దేవుడు? ఎవరిని కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నారు చెప్పండి? చెప్పండి, ఎవరిని కోరుకున్నారు? అందుకే ఇక్కడ ఏమంది? నీవు లేచి వానిని అభిషేకించుమని. చూడండి ఒక్కసారి వాక్యం, ఇది ఒక్కసారి చూడండి వీడియో. నేను జస్మిని బెతల్హాం నివాసిని. మీరు ఇవాళ మాతో భోజనం చేస్తే నేను నా కుమారులు సంతోషిస్తాం. నీ కుమారుని కలవాలనుంది. వాళ్ళు అక్కడే ఉంటారా? సమూయేలు గారు. తప్పకుండా వాళ్ళు అక్కడ ఉంటారు. నా పెద్ద కుమారుడు ఎలియబ్, వీడు అఫిడబ్, అబీనడబ్, శ్యామ, జోయిల్, నెహేమియా, సెరియా, వీడు అజారియా. మంచి కుర్రాళ్ళు. అందరూ మంచివాళ్ళు, బలమైన యువకులు. దేవుడు కోరుకోలేదు. మీరెందుకు గర్వపడాలి? ఇంతేనా? వీరేనా మీ కొడుకులు? నా ఆఖరి కొడుకు చిన్నవాడు, గొర్రెల కాపరి, రాత్రి బయటే ఉంటాడు. అతని పేరు డేవిడ్. సమూయేలు గారు. ప్రభు, ఈ అబ్బాయేనా? ఇతనేనా? అతని వయస్సుని, ఆకారాన్ని బట్టి తక్కువ అంచనా వేయకు. మనుషులు చూసే దృష్టితో భగవంతుడు చూడడు. మనుషులు బాహ్య స్వరూపాన్ని చూస్తారు, దేవుడు అంతర్గతంగా ఉండే మనసుని చూస్తాడు. ఎవరది? నీ మిత్రుణ్ణి. నా పేరు శామ్యూల్. నువ్వు డేవిడ్వా? శామ్యూల్ మతగురువా? అవును. దయచేసి నన్ను మీతో కూర్చోనివ్వండి. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఈ కమ్మలి తప్ప వేరేం లేదు. అయితే నా గురించి విన్నావన్నమాట. మీరే మా సౌల్ మహారాజుని పవిత్రుని చేశారు. మిమ్మల్ని చూడగానే నేను ఆ విషయాన్ని గుర్తించాను, నేను గమనించాను. అది మీరు చాలా దూరం నుంచి వచ్చారని. ఆధ్యాత్మికంగా ఎంతో దూరం పయనించాను, శారీరకంగా కంటే. కానీ అవి మధురమైన ప్రయాణాలు కదా. అయితే మీరు మా అన్నయ్యలు తండ్రి గారితో పనిపడొచ్చారా? నన్ను భగవంతుడు పంపాడు. ప్రభు, మన దేవుడు నిన్ను పవిత్రం చేయాలని పంపాడు. ఇజ్రాయెల్ మొత్తానికి నిన్ను పాలకులు చేయాలనుకున్నాడు. మహాసామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్నాడు. భగవంతుడి వాక్యాలను ఈ కొండల్లో విన్నట్టు గుర్తు.
అవును, ఇది దేవుని ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞ అయితే ఇక నేను నిశ్చింతగా అంగీకరించొచ్చు. అయితే నిన్ను పవిత్రం చేయడానికి సమ్మతమేనా? సౌలరాజుకి ఏమైంది? అతను ఎన్నో సాహస కృత్యాలు చేశారు కదా. అతనికి సమర్థులైన కుమారులు కూడా ఉన్నారు. మరి అతని సంగతి ఏంటి? సాల్ తలరాత దేవునికే తెలియాలి. సరే అండి, ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే దావీదు గారు మరియు సమూయేలు గారు కనపడుతున్నారు. ఇప్పుడు దావీదు గారిని ఎవరు అభిషేకించడానికి వచ్చారండి? సమూయేలు గారు అభిషేకించడానికి వచ్చారు. ఇప్పుడు దేవుడి చిత్తములో ఎవరున్నారు చెప్పండి? దేవుడి చిత్తములో ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరు గ్రహించారంటే యోనాతాను గ్రహించాడు. ఇప్పుడు దేవుడి చిత్తం యోనాతానికి ఎలాగుంది? కష్టంగా ఉందా? సంతోషంగా ఉంటుందా? చెప్పండి. యోనాతానికి దేవుని చిత్తం కష్టంగా ఉందా? సంతోషంగా ఉంటుందా? వాస్తవం చెప్పండి, ఎలా ఉంటుంది? ఎందుకు ఇతడు రాజు అవ్వాలి? యోనాతాను ఏమవ్వాలి చెప్పండి? రాజు తర్వాత రాజు అవ్వాలి యోనాతాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు కాదయ్యా, దావీదుని రాజు చేయాలనుకుంటున్నాను నేను అన్నాడు. ఇప్పుడు యోనాతాను సరే ప్రభువా, నీ చిత్తం ఏదైతే అదే అని చెప్పి దావీదు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? దావీదు, నువ్వు రాజు అవ్వు, నేను నీకు సహకారిని అవుతాను. ఎంత గొప్ప మాట అంటున్నాడండి. ఏమన్నాడు చెప్పండి? నేను నీకు రాజు అవ్వవలసిన వాడు దావీదు దగ్గరకు, వారు కుటుంబంలో పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి, నేను నీకు సహకారిని అవుతాను అంటున్నాడు. ఎవరు? యువరాజు. చెప్పండి, ఎవరండి? ఒక యువరాజు వెళ్ళి నేను నీకు సహకారిని అవుతాను, నువ్వు మహారాజు అవ్వయ్యా అంటున్నాడంటే యోనాతాను యొక్క విశ్వాసము, లేకపోతే యోనాతాను దేవుడి మీద ఉన్న విధేయత ఒకసారి మీరు ఆలోచించేయండి. యోనాతానికి ఎంత గొప్ప విధేయత ఉంది, యోనాతాను ఎంతగా దేవుని చిత్తాన్ని అంగీకరిస్తున్నాడు అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించేయండి. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుడి చిత్తము యోనాతానికి కఠినమే, కానీ ఆ యొక్క చిత్తాన్ని తనకు ఇష్టముగా మలుచుకున్నాడు. ఎలా మలుచుకున్నాడు చెప్పండి? అందుకే అయ్యగారు ఏం రాశారు? నా ఇష్టం ఇదిగో, ఇది నీ ఇష్టముగా చెయ్యు, నా ఇష్టమిక కాదు. చూసారా? ఇంక నా ఇష్టం ఏమీ లేదయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం. యోనాతాను అదే అంటున్నాడండి. ప్రభువా, నేను రాజు అవ్వాలి, నా తండ్రి లెక్క ప్రకారం చూస్తే నేను రాజు అవ్వాలి, కానీ నీకు ఇష్టం లేదంటే నేను అవ్వను. నేను నీకు సహకారినే అవ్వడం ఇష్టమైతే సహకారినే అవుతాను. చూసారా? నిజంగా దేవుని చిత్తాన్ని అంగీకరించేవారు ఎవరున్నారండి? దేవుడి చిత్తము సహకారులే అవ్వాలంటే సహకారులం అవ్వాలి, దేవుని చిత్తము రాజులం అవ్వాలంటే రాజులం అవ్వాలి, దేవుని చిత్తము బయట కూర్చోవాలంటే బయటే కూర్చోవాలి, దేవుడి చిత్తము ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉండాలనేది దేవుడి చిత్తము ఆ స్థితిలో ఉండటానికి ఇష్టపడిపోవాలి మనం. చూసారా? ఆయన చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదండి. ఆయన కింద కూర్చోబెడతాడా, కింద కూర్చోవాలి, పైన కూర్చోబెడతాడా, పైన కూర్చోవాలి, భవనములో ఉంచుతాడా, భవనములో ఉండాలి, ఏమీ లేని రోడ్డు మీద ఉంచుతాడా, రోడ్డు మీద ఉండాలి. ఎక్కడ ఉండుట, మనం ఎక్కడ ఉండుట ఆయన చిత్తమో అక్కడే మనం ఉండాలి. యోనాతాను అంగీకరించాడా లేదండి? అంటే యోనాతాను త్యాగం ఎంత గొప్పదో మీరు చూడండి. యోనాతాను ఎంతగా దేవుని చిత్తాన్ని అంగీకరిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో ఏముంది? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట. చూసారా? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూసారా? దేవుని చిత్తము నెరవేర్చుట మీకు సంతోషమేనా? యోనాతానికి సంతోషం. అందుకే సంతోషంగా వెళ్తున్నాడండి పరిగెత్తుకుని. ఎవరి దగ్గరికి? దావీదు గారి దగ్గరికి సంతోషంగా వెళ్ళి, అయ్యా నీవు రాజు అవ్వాలంటే ఎంత గొప్ప స్థితో తెలుసా, నువ్వు రాజు అవ్వయ్యా, నేను ఉన్నాను కదా నీ వెనకాల, నేను సహకారం అవుతాను కదా, నువ్వేం భయపడకు. చూసారా? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని యోనాతాను అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప మాట? కాబట్టి ఈ రోజున మనం గమనించినట్లయితే మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తం నెరవేర్చుటలోనే ఏముంది చెప్పండి? దేవుని చిత్తము నెరవేర్చుటలోనే సంతోషం. అయ్యగారు అన్నారు కదా, దేవుని చిత్తం ఎలా ఉంటుందంట? నీదు చిత్తము చేదుగా ఉన్నప్పటికీ నిజ విశ్రాంతి అక్కడే దొరికిద్దంట. దేవుడి చిత్తములోని సంతోషం. దేవుని చిత్తం ఎలాగున్నప్పటికీ కూడా మీరు అంగీకరించండి. దేవుని చిత్తం కఠినంగా ఉన్నా అంగీకరించండి, కష్టంగా ఉన్నా అంగీకరించండి, మీకు ఇబ్బందిగా ఉన్నా పాటించండి, అందులోనే సంతోషం ఉంది. ఇంకో వాక్యం చూడండి,
మత్తయి సువార్త 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు. చూసారా, ఎంతమంది ప్రభువుకి తల్లి అవ్వాలని, సహోదరులు అవ్వాలని, సహోదరియు అవ్వాలని ఎంతమందికి ఉందండి? యేసు ప్రభుకి తల్లి అవ్వాలని ఎంతమందికి ఉంది? చెప్పండి, ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా? ఆహా, ఓకే, గుడ్. ఇప్పుడు ఎప్పుడు అవుతాము? చెప్పండి, ఎప్పుడు అవుతాం? ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అవుతాం. సహోదరులం అయిపోతామంటండి. చూసారా, ప్రభు అంటున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా, నా చిత్తం చొప్పున పాటించండి, మీరు నాకేమవుతారు? మీరు నాకు తల్లి అవుతారు. మరియమ్మ గారు ఎవరి తల్లి అండి? యేసు ప్రభు తల్లి. ఎంత గొప్ప ధన్యత వచ్చిందండి మరియమ్మ గారికి. స్త్రీలలోనే దీవెన నొందిన స్త్రీగా అయ్యిందా లేదా? స్త్రీలలోనే ఆశీర్వదింపబడిందా లేదండి? ఈరోజు మీరు ఆశీర్వదింపబడాలా వద్దా? స్త్రీలలోనే మీరు ధన్యులు అయిపోవాలి. చూసారా, స్త్రీలలోనే మీరు చూడండి ఆశీర్వదింపబడిన వారం అయిపోవాలంటే ఏం చేయాలండి? ప్రభువుకి తల్లి అవ్వాలి. తల్లి అవ్వాలంటే చూసారా, నా చిత్తము చొప్పున చేయవాడే నా తల్లి, వారే నా సహోదరులు. చూసారా, ప్రభు సహోదరులు. చూడండి, ముఖ్యమంత్రి గారు నా సహోదరుడు. ఒకవేళ నా అన్నయ్య అనుకోండి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? నేను రాగానే మీరు అంతా నాకు ఎంత గౌరవం ఇచ్చేస్తారు చెప్పండి? నా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడుతూ, ఇప్పుడు నేను ఎంత పెద్ద భవనంలో ఉంటాను, పెద్ద సెక్యూరిటీ, పెద్ద కారులో వస్తాను. ఒకవేళ లేకపోతే మీరు ఎవరైనా చూడండి, మీ కుమారుడు లేకపోతే మీ కుమార్తె ముఖ్యమంత్రి అయిపోయారు అనుకోండి, మీరు ముఖ్యమంత్రి తల్లి అయిపోయారు అనుకోండి, మీ స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంక చర్చకు వస్తారా మీరు? చెప్పండి. లేకపోతే పాస్టర్ గారిని ఇంటికి పిలిచి ఇంటి దగ్గర ఒక ఆరాధన పెట్టించారా? రెండు పాస్టర్ గారు మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, ఇంటికి వచ్చి ఆరాధన చేయండి అంటారా? లేకపోతే మీరు వస్తారండి? చెప్పండి. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరు అందరూ వచ్చేవారే. సరే, ప్రభువుకి మనం తల్లులం అవ్వాలి, ప్రభువుకి మనం సహోదరులం అవ్వాలి. ఎంత గొప్ప స్థితి! అందుకే ఆయన చిత్తాన్ని చొప్పున చేయాలి. ఇంకోటి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చూసారా, లోకం ఏమవుద్దంట చెప్పండి? లోకం ఏమవుద్ది? గతించిపోద్ది. దాని ఆశయు ఏమవుద్దండి? మనం గతించిపోమంట. సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి, కానీ ఎవరు గతించిపోవట్లేదు? మనం నిరంతరము నిలుస్తాం. అందుకేముంది? నా దేవుని చిత్తము జరిగించువాడు. చూసారా, ఇప్పుడు నిరంతరము నిలవడం అంటే ఎక్కడ నిలవాలండి చెప్పండి? అంటే అసలు రెండో మరణం అనేది ఒకటి ఉందంటండి. రెండో మరణం అని దేన్ని పిలుస్తారంటే నరకాన్ని. నరకానికి వెళ్ళిన వారు నిజంగా అంటే మరణించిన వారు. ఎవరైతే పరలోకం వెళ్తారో వారెవరు? నిరంతరము నిలిచేవారు. ఇప్పుడు మనందరము చెప్పండి, పరలోకం వెళ్ళాలా, నరలోకం వెళ్ళిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలా? నిరంతరము నిలవాలనేది మన ఆశ, నిరంతరము నిలవాలనేది. ఒకవేళ చూడండి, ఏదైనా ఒక అమృతం దొరికింది అనుకోండి, అమృతం తాగితే చావే లేదంటే మీరు అందరూ తాగుతారా చెప్పండి? ఎక్కడో కొండల్లోనో పర్వతాల్లో ఒక అమృతం ఉంది, ఆ అమృతం తాగితే నిత్యము మీరు అసలు మరణమే ఉండదంటే మీరు యవ్వన కాలపు బలంలో ఉంటారన్నారనుకోండి, యవ్వన కాలంలో ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వచ్చేస్తుంది అన్నారనుకోండి, ఏం చేస్తారు అమృతం కోసం చెప్పండి? ఎవరో చనిపోవడానికి ఇష్టపడరు, ఎవరో మరణించడానికి ఇష్టపడరు. అందరూ ఏమవ్వాలి? బలం ఉండాలి, జీవించాలి, బలముతో జీవించాలి, శక్తితో జీవించాలి అనే కోరిక. చూసారా, అంత గొప్ప అమృతం దొరికితే ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడుందని పరుగుని వెళ్ళిపోతాం. చూసారా, నిజంగా పరుగు పందాలు ఎట్టవలసి వచ్చింది అనుకోండి, అమృతం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అన్నారనుకోండి, ఓపిక లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు? సరే, ఇప్పుడు మన అందరూ కూడా గమనిద్దాం. ఇప్పుడు నిరంతరము నిలుస్తామంటండి. నిన్నటి దినం కూడా మనం చెప్పుకున్నాం, ఈ మట్టి శరీరానికి ఏమొస్తాయి అంటే వ్యాధులు వస్తాయి, నొప్పులు వస్తాయి, మోకాల పోట్లు, కూర్చుంటే కాలు నొప్పులు, కాలు తిమ్మిరి ఎక్కువ చెప్పండి. ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు నుంచోలేము, ఎక్కువసేపు పడుకున్నట్టు అడుంపు లాగేస్తుంది, ఏమీ చేయలేము. చూసారా, ఈ శరీరానికి అన్ని నొప్పులే, అన్ని బాధలే. చూసారా, చెయ్యి ఎత్తి అలా ఒక గంట సేపు ఉన్నామనుకోండి, చెయ్యి లాగేస్తుంది. ఓ గంట సేపు మీరు కూర్చుంటే మీకు కాలు తిమ్మిరిలు ఎక్కేయట్లేదా చెప్పండి? నొప్పులు పుడతాయి, మోకాల పోట్లు. చూసారా, అన్ని నొప్పులే, అన్ని పోట్లే.
ప్రభు ఇచ్చే శరీరానికంటే నొప్పులు ఉండవంట, మహిమ శరీరాన్ని ఇస్తాడంట. నొప్పులు ఉండవంట, బాధలు ఉండవంట, ఇబ్బందులు ఉండవు. చూసారా చక్కగా హాయిగా. ఇప్పుడంటే తలపోటు వస్తుంది పాస్టర్ గారు అంటారు, లేదంటే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్తూ ఉంటాం. అప్పుడు ఆ బాధ ఉండదండి. మహిమ శరీరం ఇచ్చేస్తారు, ఎంత హాయిగా ఉండొచ్చు, నిరంతరము నిలుస్తామంట. అందుకే ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? నొప్పులే లేకుండా, నొప్పులే లేని శరీరం కావాలొద్దండి? చెప్పండి. ఆరోగ్యవంతమైన శరీరం కావాలొద్దా? కావాలి. జ్వరం రాని శరీరం, తలపోటు రాని శరీరం, మోకాల పోట్లు రాని శరీరం, అలాంటి శరీరం కావాలని మన అందరూ ఆశ. చూసారా, అవి లేనందుకే కదా ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి. అంతమంది వైద్యులు అని హాస్పిటల్ ఎందుకు చెప్పండి? అన్ని నొప్పులు కాబట్టి, అన్ని పోట్లే కాబట్టి, అన్ని సలుపులే కాబట్టి. సరే, దేవుడిచ్చే ఆ మహిమ శరీరం ద్వారా నిరంతరము నిలుస్తాము. అప్పుడు నొప్పులు ఉంటాయంటే అప్పుడు బాధలు ఉండవు, నొప్పులు ఉండవు, జ్వరాలు ఉండవు, వ్యాధులు ఉండవు, కష్టాలు ఉండవు, అన్ని సుఖాలే, అన్ని సంతోషాలే. చూసారా, అంతా హ్యాపీ. చూసారా, అంత సంతోషమే, అంత శాంతి, అంత సమాధానమే. కాబట్టి దేవుని చిత్తము ఏమైతే ఉందో ఆ చిత్త ప్రకారం పాటించేయండి. కాబట్టి ఉదయమే లేవండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువా నీ చిత్తము నా పట్ల ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చుకోండి అని ప్రార్థన చేసుకుంటూ రోజును ప్రారంభించండి. మీరు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకుండా ఆయన అడ్డు కట్టేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకొస్తాడు. అందుకే అయ్యగారు ఏమన్నారు? జనకుని ఇష్ట జనము వచ్చును. ఈరోజు మీరు ఎలా వచ్చారు? మీకు పనులు ఉండొచ్చు, ఫంక్షన్లు తగిలి ఉండొచ్చు, లేకపోతే వివాహాలు తగిలి ఉండొచ్చు, కార్యక్రమాలు ఉండొచ్చు, అనారోగ్య బారిన ఉండొచ్చు. కానీ మీరు ఇష్టం కాబట్టి రాకూడదని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ చేయి పట్టుకొని మిమ్మల్ని ఎక్కడికి నడిపించాడు? మీరు ఆరాధనకు రావటం దేవుని చిత్తం. అందుకే దేవుడు ఏం చేశారండి? జనకుని ఇష్ట జనము వచ్చిన అన్నారు కదా, మిమ్మల్ని తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకొస్తాడండి ఆయన. చూసారా, ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ప్రమాదం ఉందంటామో మనకు తెలియకుండానే మనకు అక్కడ అడ్డేసి మనల్ని వెనక తిప్పేస్తాడు, మన బండి వెనక తిప్పేస్తాడు. అక్కడికి వెళ్తే అది మనకు తెలీదు. తర్వాత అనుకుంటాం, అయ్యి బాబా అక్కడ పెద్ద ప్రమాదం జరిగిందండి బాబు, నేను కూడా బస్సులో ఉండాలి, లేకపోతే నేను ఆ ప్రమాదంలో ఉండాలి, దేవుడు నన్ను తప్పించాడని తర్వాత అర్థమవుద్ది. కానీ ముందు ఏమవుతావు? నాకు బస్సు మిస్ అయిపోయిందండి, దేవుడిని అప్పటికే ప్రార్థన చేసుకుని వెళ్ళాను కానీ బస్సు ఏమైంది? మిస్ అయిపోయిందని ఎవరి మీద నిందేస్తాం? తర్వాత అర్థమవుద్ది అనమాట, ఎందుకు దేవుడు మరలా మన బండి వెనక తిప్పాడు, మరలా ఎందుకు ఆ బస్సు మిస్ అయ్యేలా చేశాడు. కొన్ని మనకు అర్థం కావన్నమాట. దేవుడి చిత్తం అలా చేస్తాడు. ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలో ఎవరినంట? ఇష్టమైన జనాంగాన్ని. ఎవరిని చెప్పండి? మీరు ఇష్టం. అందుకే చూడండి, జనకుని ఇష్ట జనము వచ్చును, తనకు ఇష్టం కాని జనమును, ఇష్టం కాని జనమును మరలా ఏం చేయడంట? మీ ఇష్టం. మీరు దేవుడి చిత్త ప్రకారం నడుస్తున్నారా? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళనిస్తాడు, ఎక్కడికి ఆగిపోవాలో అక్కడికి ఆగిపోయేలా చేస్తాడు ఆయన, అంతే. అందుకే ఆయన చిత్తం ఏమైతే ఉందో ఆ చిత్తానికి మీరు సరెండర్ అయిపోవడమే. చూసారా, ఆయన చిత్తాన్ని మీరు పాటించేయాలి. తర్వాత యోనాతాను మొట్టమొదటిది ఏం చెప్పానండి? చెప్పండి. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. రెండవది ఏం చెప్పానండి? దేవుని చిత్తమును అనుసరించిన వ్యక్తి. తర్వాత మూడవది యోనాతాను ఇతరులను బలపరిచే వ్యక్తి. సరే, వాక్యం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోనాతాను చూడండి, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో. ఇప్పుడు చూడండి, యోనాతాను ఎవరిని బలపరుస్తున్నాడు చెప్పండి? తన దగ్గరున్న పనివాడిని, అంటే ఆయుధాలు మోసే వ్యక్తిని బలపరుస్తున్నాడు. అయ్యా, ఒకవేళ ఆయుధాలు మోసే వ్యక్తి స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారండి? అవతలు చూసావా, నీకేమైనా బుద్ధి తెలివితేటలు ఏమైనా తగ్గిపోయినాయా ఏంటి? ఎంత ముప్పో నీకు తెలిసాయా? అవతలు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల దగ్గర చూస్తేనేమో బోళ్ళు ఆయుధాలు ఉన్నాయి, బోళ్ళు జనం ఉన్నారు. మన ఇద్దరం వెళ్ళి ఏం చేస్తామయ్యా బాబు, నువ్వు చాలా గొప్పోడివే అనాలి. కానీ ఇతడు ఎవరిని బలపరిచాడు? నువ్వేం భయపడొద్దయ్యా, ధైర్యంగా ఉందాం, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. చూసారా, కొద్దిమంది చేతనైనా అనేకుల చేతనైనా దేవుడు ఏం చేయగలరు చెప్పండి? ఆయన కాపాడగలరు. మన పక్షంగా ఉన్నాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. నువ్వేం భయపడకు, ధైర్యంగా వెళ్దాంరా యుద్ధానికి అని చెప్పగానే అతడు బయలుదేరు. అందుకే 7వ వచనం చూడండి.
చూడండి, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. చూసారా, పనివాడు ఏమంటున్నాడండి? నీ మనసులో ఉన్నదంతయు చేయుము, నువ్వేం భయపడద్దు, నీ మనసులో ఏదైతే ఉందో చెయ్యి, నేను వస్తాను, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో పని చేయి, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇతడు ఎవరిని బలపరిచాడండి? యోనాతాను. చెప్పండి ఎవరిని? ఆయుధాలు మోయువాని అంటే పనివాడిని బలపరిచాడు. ఎప్పుడైతే బలపరిచాడు పనివాడు అన్నాడు, అయితే నేనేం భయపడినయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీ ఇష్టానుసారంగా నువ్వేం చేయాలనుకుంటా చెయ్యి, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి, రా వెళ్దాం యుద్ధానికి, నేను నీకు తోడుగా ఉంటాను. పనివాడు ఎవరికి చెప్తున్నాడు? చెప్పండి, యోనాతానుకు చెప్తున్నాడు. చూసారా ఎంత గొప్ప మాట. ఇప్పుడు మీరు గమనించండి, యోనాతాను ఎవరిని బలపరిచాడు? చెప్పండి, ఎవరిని బలపరిచాడు? బలపరచగానే నిజంగా పనివారి స్థానంలో మనం ఉండే మనం ఏమంటాం చెప్పండి? బాబు నువ్వు ఇచ్చే జీతానికి నా ప్రాణం పోగొట్టుకోవాలా, వెళ్తా, నువ్వు వెళ్ళయ్యా బాబు, నేను నా ఇంటి దగ్గర కూర్చుంటాను, నాకు ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ, ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగానికి వెళ్తాను అంటాం. కానీ ఇతడు ఏమంటున్నాడు చెప్పండి? అసలు ఈ పనివాడిని కూడా మెచ్చుకోవాలండి మనం. యోనాతాను మాత్రమే కాదు, యోనాతాను పనివాడు కూడా ఎంత గొప్పవాడో చూడండి. వీళ్ళ దగ్గర ఎవరు లేరని తెలుసు, అవతల అంత గొప్ప సైన్యం ఉందని తెలుసు, కానీ భయపడుతున్నాడా? సరే రా, నేను వెళ్తాను, వస్తాను రా, నేనేం భయపడలేదు, నువ్వు నాకున్నావు కదా, నువ్వు నమ్ముకున్న దేవుడు నాకున్నాడు కదా, తోడుగా ఉన్నాడు కదా, మనకేంటి భయం? అసలు ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. అసలు పనివాడు కూడా ఎంత గొప్పవాడు. నిజంగా మనం దేవుడి దగ్గర ఎంత పనివారుగా ఉండాలి? ఇలాంటి పనివారుగా ఉండాలండి. నీ ఇష్టానుసారంగా నువ్వు చెయ్యి ప్రభువా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను, నేను నీ పక్షంగానే ఉంటాను, నువ్వేం చేయాలనుకుంటా చెయ్యని మనం అంతలాగా దేవుడి దగ్గర పనివారుగా ఉండాలంటండి. చూసారా, పనివారుగా ఉండటానికి ఇష్టపడతామా? చెప్పండి, దేవుడి దగ్గర పనివారుగా ఉండటానికి ఇష్టపడుతున్నారా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? గుడ్, ఓకే, మీ అందరిని దేవుడు దీవించును గాక, ఆమేన్. సరే, ఇప్పుడు మనందరం ఏమైనా చెప్పండి, పనివారుగా. ఎవరికి? దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి. యోనాతాన్ని ఎవరిని చూసుకుని ధైర్యం అండి? పనివాడికి ఎవరిని చూసుకుని ధైర్యం? మనకి ఎవరిని చూసుకుని ధైర్యం? అది మన యజమానుడు ఎవరు చెప్పండి? దేవుని చూసుకుని ధైర్యం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 23:17. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి. చూసారా, మరలా ఎవరిని బలపరుస్తున్నాడంట? యోనాతాను వెళ్ళి ఎవరిని బలపరుస్తున్నాడు? దావీదు గారిని బలపరుస్తున్నాడంట. దావీదు గారు ఎవరు చెప్పండి? సింహాన్ని ఎదిరించిన వాడు, దావీదు గారు ఎలుగుబంటిని ఎదిరించిన వాడు, దావీదు గారు గొలియాతుని ఎదిరించిన వాడు, రాజ్యాలను జయించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరు బలపరుస్తున్నారు? దేవుని బట్టి యోనాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? బలపరుస్తున్నాడు. అయ్యా, నువ్వు రాజు అవ్వడానికి ఏం భయపడవలసిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఎలా చెయ్యాలి, ఏ పని ఎలా చేయాలి నేనున్నాను కదా, ఇక్కడ రాజకుమారుడిగా సకల విద్యలు నేర్చుకున్న వ్యక్తినే కదా నేను, నాకు అన్నీ తెలుసు కదా, నేనున్నాను కదా నీ వెనకాల, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని ఎవరిని బలపరుస్తున్నాడు చెప్పండి? ఎవరిని బలపరుస్తున్నాడు? దావీదు గారిని బలపరుస్తున్నాడు. సరే, ఇప్పుడు మరి మనము ఇతరులను బలపరిచేవారుగా ఉంటున్నామా, భయపెట్టేవారుగా ఉంటున్నామా? చెప్పండి, ఎలా ఉంటున్నాం? ఫర్ సపోజ్, ఉదాహరణకి ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, కొంతమంది ఏమంటారు? ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి ముందే నువ్వు పోతావన్నారు అనుకోండి, చెప్పండి ఎలా ఉంటుంది వాళ్ళకి? చెప్పండి, ఆ మాట ఎప్పుడైతే వింటారో విన్నప్పుడు నుండి అప్పుడు వరకు ధైర్యంగా ఉన్న వాళ్ళు కాస్త ఇది ఎంత పెద్ద వ్యాధో తెలుసా అక్కడ అయిపోయింది. అందుకే వైద్యులు కూడా ఎవరికి చెప్తారండి జబ్బు కోసం? పేషెంట్కి చెప్పరండి. ఎవరికి చెప్తారు? ఆ పేషెంట్తో వచ్చిన వారికి చెప్తారు. ఇతరులని ఎంత వ్యాధి వచ్చినా మనము మనోధైర్యం ఇచ్చామనుకోండి, ఏం పర్వాలేదమ్మా, దేవుడు ఉన్నారు కదా, మనకి ప్రార్థన చేద్దాం, దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యం ఇవ్వాలండి. చూసారా, ధైర్యం ఇచ్చామనుకోండి వాళ్ళు బలపడతారనమాట. చూసారా, అందుకే ఒక వాక్యం చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:11. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనినొకడు
క్షేమాభివృద్ధి. చూసారా, ఒకరినొకడు ఏం చేయాలంట? ఆదరించుకోవాలంట. ఒకరినొకడు ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి కలగజేయడి. చూసారా, ఒకరినొకరు బలపరుచుకోవాలండి. ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, మీ పక్కనే లేకపోతే మీ తోటి సంఘ సభ్యులే బలహీనంగా ఉన్నారనుకోండి, ఏమ్మా బలహీనంగా ఉన్నావు, ఏం పర్వాలేదు ప్రార్థన చేద్దాం కదా అని వారిని బలపరచాలి. లేదా దేవుళ్ళు బలహీనం అయిపోయారు అనుకోండి, వారి కోసం అమ్మ నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడు నీకు ఎంతగానో కాపుదలు ఇస్తాడు కదా, నువ్వు ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు, ఎందుకు అంత అవిశ్వాసంతో ఉన్నాను, వారిని బలపరచాలి. అంతేకాని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? భయపెడతారు. వారికున్న టెన్షన్ని ఇంకా అధికం చేసేస్తారు. అందుకే డాక్టర్ గారు కూడా ఏమంటారు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ముందు మీరు టెన్షన్ పెట్టుకోవద్దని చెప్తారు. చెప్పండి, అంతేనా కదా? భయం ఏం చేస్తుందండి? ఇంకా వ్యాధిని ఇంకే హెచ్చు చేసేస్తుంది. చూసారా, వ్యాధి ఇంకా పెరిగిపోయేలా చేస్తుంది అంటండి. చూసారా, అందుకే ఒకరినొకరు ఏం చేయాలి? ఆదరించుకోవాలి, బలపరుచుకోవాలి. ఇంకో వాక్యం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు. చూసారా, సమాజంగా కూడుట మీరేం చేయకూడదు? మానకూడదు. ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఏదైనా సమస్య వచ్చిందంటే సంఘ సభ్యులుగా మీరు అందరూ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా మీరు ప్రార్థన చేయండి. ఎవరికైనా బాధ వచ్చిందా ప్రార్థన చేయండి. ఒకరినొకరు ధైర్యం చెప్పుకోండి, ఒకరికొకరు బలపరచండి. చూడండి 25వ వచనం, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు. చూసారా, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరి కొల్పవలనని. చూసారా, ఒకరినొకడు ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చూపుటకును ఒకరినొకడు ఏం చేయాలంటండి? పురి కొలుపుకోవాలంట. చూసారా, ఏం పర్వాలేదమ్మా, మనకు దేవుడు ఉన్నారు కదా. చూసారా, మనం దేవుడు ఉండగా మనకి ఏంటి భయం? మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు మనకు తోడై ఉన్నారు కదా, ప్రార్థన చేద్దాం అని ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? పురి కొలుపుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, యోనాతాను దావీదు గారిని బలపరుస్తున్నాడు. యోనాతాను తన పనివాడిని కూడా ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఇప్పుడు మనల్ని బలపరిచేది ఎవరు చెప్పండి? ఎవరు? పరమ తండ్రే కదా. చెప్పండి, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడా లేదా? అసలు మనల్ని బలపరచడానికి ఈ లోకానికి వచ్చి ఎంత బలపరిచాడండి? ఎంత శ్రమలు వచ్చినా ఆయన తట్టుకున్నాడు కదా, ఎంత ప్రయాస వచ్చినా ఆయన భరించాడు కదా. ఆయనకు వచ్చినన్ని శ్రమలలో మనకు వచ్చేవి ఏ పాటివి? చాలా కొద్దిపాటివే. ఇప్పుడు ప్రభువుని చూస్తే మనకి ఎంత బలం వస్తుందంటే, ప్రభు అంత పెద్ద శ్రమనే నువ్వు భరించావు, అంత శ్రమలోనే నువ్వు బలహీనమైపోకుండా ఇంకా బలపడ్డావు కదా. ఈ రోజున ఆ శ్రమ ముందు నా శ్రమ ఏ పాటిదయ్యా? నీవే తట్టుకుని నిలబడినప్పుడు నాకు వచ్చిన ఈ చిన్నపాటి శ్రమ నేను తట్టుకోలేనా, నేను నిలబడలేనా అని ప్రభువును చూసినప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? అందుకే అయ్యగారు ఏమన్నారు? నీ బలహీనత తొట్టు చూడొద్దు. ఎవరి బలహీనత చూడకూడదు? మీకు బలహీనతలు ఉన్నాయి, మీ బలహీనతలు చూడొద్దు. ఎవరి బలాన్ని చూడాలి? ప్రభు బలాన్ని చూడండి. మీ బలమునికి మించిన పనులు చెప్పండి ఎవరు బలం చేస్తుంది? ప్రభు బలం చేస్తుంది కదా. అందుకే మనల్ని బలపరిచేది ఎవరు చెప్పండి? అందుకే మన బలహీనత సమయంలో ప్రభువుని చూడాలి. మీకు శ్రమ వచ్చింది అనుకోండి, ఒక్కసారి ప్రభు శ్రమను చూడండి. అప్పుడు మనకే అనిపిస్తుంది, ప్రభువా అసలు ప్రభు శ్రమ ముందు మన శ్రమలు ఏ పాటికి చెప్పండి ఒకసారి. కొంతమంది అంటూ ఉంటారు, ప్రపంచంలో నాకు వచ్చినండి శ్రమలండి ఎవరికి లేవు. నాతో ఒకరు అన్నారండి ఈ మాట. అలా కాదండి, అందరికీ శ్రమలు ఉన్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోరు, కొంతమంది వాళ్ళు పైకి బాగానే ఉంటారు. బోడి శ్రమలండి బాబు అంటే వారు అంటున్నారు, లేదండి పాస్టర్ గారు, ఇంతమంది సంఘం వస్తున్నారా, ఇంతమందిలో కూడా నాకున్న శ్రమలు ఎవరికీ లేవండి, అంత భయంకరమైన శ్రమలు ఉన్నాయని ఒకరు చెప్తున్నారండి నాతో. ఇప్పుడు చెప్పండి, శ్రమలు లేని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఏమున్నాయి? అందరికీ శ్రమలే. నాకున్నవి నాకుంటాయి, మీకుండేవి మీకుంటే, అందరికీ శ్రమలే. ఇప్పుడు ఇంత బలహీన సమయంలో ఎవరిని చూడాలి? బలపరిచేది ప్రభువే. బలపరిచేది ఎవరు చెప్పండి? దావీదును బలపరచడానికి యోనాతాను ఉన్నాడు, మరి మనల్ని బలపరచడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనకు భయం ఏంటి?
బలపరచబడిన దావీదు గొప్ప రాజు అవ్వలేదా? దేవుడు బలపరుస్తున్నాడు మనల్ని రాజులుగా చేయడానికే. చూసారా ఎందుకు బలపరుస్తున్నాడు? మోషే గారి దగ్గరికి వెళ్ళు, ఒక అడుగు నువ్వు వెయ్యి, నీ నోటికి నేను నీకు తోడై ఉంటాను కదా, నేను తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళయ్యా ధైర్యంగా. దేవుడు చెప్తున్నాడా లేదండి? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు మనకు తోడై ఉంటాడు? ఎవరు మనల్ని బలపరిచేవారు? యోనాతాను బలపరిస్తేనే దావీదు రాజు అవుతే, మనల్ని బలపరుస్తుంది దేవుడు. మనం ఇంకేం అవ్వాలి చెప్పండి? మనం ఏమవ్వాలి? దావీదు సింహాసనమైన కొంతకాలం అయ్యి ఉండొచ్చేమో, కానీ ఈ భూలోకంలో మన సింహాసనం ఎంతకాలం చెప్పండి? చూసారా, దావీదుని బలపరిచిన యోనాతాను బలపరిచిన దావీదే అంత గొప్పవాడైతే, దేవుడు బలపరుచిన మనం ఎంత గొప్పవారం అవుతామో ఒక్కసారి ఆలోచన చేయండి. అంత గొప్ప స్థితి దేవుడు ఇస్తానంటే, అబ్బే మనం ఎవరి వైపు చూడం? మన బలహీనతలే ఇంకా ఎంతసేపు చెప్పండి? వ్యాధులే, బాధలే, ఇబ్బందులే, వాటినే చూస్తే ఇంకా కృంగిపోతామండి. చూసారా, మీ వ్యాధి వైపు చూడొద్దు, మీ వ్యాధి వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడండి, స్వస్థపరుస్తాడు. మీ కష్టం వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడండి. కష్టాల మేఘముల వెనక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. చూసారా, మీ కష్టాలు తీసేస్తాడు. మీ రుణభారాల వైపు చూడొద్దు, శ్రీమంతుని వైపు చూడండి, మీ రుణభారాలు తీరుస్తాడు. మీ చిక్కుల వైపు చూడొద్దు, చిక్కులన్నీ విడగొడతానన్నా ప్రభు వైపు చూడండి. చూసారా, మీ ఆపదల వైపు చూడొద్దు, ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడి వైపు చూడండి. మీకే సహాయం చేయవాడు ఎవరు చెప్పండి? దేవుడే కదా, బలపరుస్తాడు ఆయన బలపరుస్తాడండి. మనం ఏమవ్వాలి చెప్పండి? రాజులం అవ్వాలి. రాజులుగా చేయడానికే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన రాజులుగా, మన సింహాసనం నిరంతరము నిత్యము ఉంటుందంటండి. చూసారా, నిత్యము ఉండే అంత గొప్ప సింహాసనాన్ని ఇస్తాడంట. చూసారా, ఈ రోజున బలపరచబడాలి. తర్వాత యోనాతాను త్యాగము చేసిన వ్యక్తి. సరే, వాక్యం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమున కరుహుడని చెప్పెను. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష నొందవలను, అతడు ఏమి చేసినని చూడండి. ఇప్పుడు ఇక్కడ సార్ ఆగుదాం. ఇప్పుడు ఎవరెవరు అంటే యోనాతాను యొక్క తండ్రి ఎవరండి? సౌలు. వీళ్ళిద్దరూ కూడా కూర్చుని ఉన్నారంటండి. కూర్చుని ఉన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు సౌలు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు దావీదు అని ఎంతసేపు దావీదు వైపు తిరుగుతున్నావు కదా, ఆ దావీదు బ్రతుకున్నంత కాలం కూడా నీకేం దొరకదు? సింహాసనం దొరకదు, నువ్వు రాజు కాలేవయ్యా. దయచేసి నువ్వేం చేస్తావంటే అతన్ని తీసుకురా, అతన్ని చంపేస్తాను, నువ్వేమవుతావు? రాజు అవుతావు అని చెప్పాడు. ఎవరండి? తండ్రి. ఇప్పుడు యోనాతాను ఏమంటున్నాడంటే, అయ్యా అతడు ఎందుకు మరణశిక్షణ పొందాలి, అసలు అతడు ఏం చేశాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు సౌలు కోపం వచ్చింది. 33వ వచనం చూడండి. సౌలు అతనిని ఎవరినంటండి? యోనాతాను గారిని. దావీదు గారిని అది ఇంకో సందర్భం. ఇక్కడ ఎవరని చెప్పండి? యోనాతాను గారిని అతనిని పొడవవలనని ఈట విసిరెలు. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడే బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరనాడు భోజనము చేయకుండెను. ఇప్పుడు మీరు గమనించండి, నాకే ఎదురు చెప్తావా నువ్వు అని కుమారుడి మీదకి ఏమి విసిరాడంట? ఈటి విసిరాడు. దావీదు ఎక్కడున్నాడో రాజుకు తెలీదు. ఎవరికి తెలుసు? యోనాతానుకు తెలుసు. నువ్వు తీసుకురా అంటే ఇతడేమంటున్నాడు? అతను ఎందుకు తీసుకురావాలి, అతడు ఎందుకు మరణించాలి, అతడు రాజు అవ్వాలి. సౌలు ఏమంటున్నాడు? కాదురా బాబు నువ్వు రాజు అవ్వాలి అంటున్నాడు ఆయన. ఈయనేమంటున్నాడు? నేను కాదు, దేవుడి చిత్తంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, ఆయన రాజు అవ్వాలని ఈయన అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరికి ఎలా ఉంది చెప్పండి? అతడు కోపం వచ్చి ఎవరి మీద ఈడిసిరాడంట? ఇప్పుడు చెప్పండి, దావీదు కోసం ప్రాణాలు పోవడానికైనా ఇష్టపడుతున్నాడు, ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప త్యాగమో చూడండి.
ప్రాణాన్ని విడిచిపెట్టడానికి కూడా ఏమవుతుంది, వెనకడుగు వేస్తున్నాడా? ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. తన తండ్రికి ఎదురు చెప్తున్నాడంట. చూసారా, ఎవరి చిత్తాన్ని అంగీకరించడానికి? చూసారా, దేవుడి చిత్తం కొరకు ఎంత గొప్ప త్యాగం చేస్తున్నాడో చూడండి. అసలు యోనాతాను రాజ్యాన్ని త్యాగం చేశాడండి, సింహాసనాన్ని త్యాగం చేశాడు, అంతస్తును త్యాగం చేశాడు. ఇప్పుడు ప్రాణాన్ని సహితం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా? అసలు యోనాతాను లాంటి వ్యక్తి ఎక్కడైనా మీరు చూడగలరా? రాజ్యాన్ని త్యాగం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకు సింహాసనం వద్దు, మీకు 2 కుమారులు ఉన్నారనుకోండి, ఏ కుమారుడైనా లేదా పెద్ద కుమారుడైనా చిన్న కుమారుడైనా నాకు ఇల్లు వద్దు అని అంతా నువ్వే ఉంచేసుకొని తండ్రికి త్యాగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు 2 కుమారులు ఉన్నారండి, 2 కుమారులు కూడా మాకు ఏమి వద్దని ఆయన విడిచిపెట్టేసేవారు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఏం చేస్తారు? నాకు కావాలని ఒకరు, నాకే కావాలని ఇంకొకరు. చూసారా, అలాగ ఉంటాయి ఈ లోకంలో. కానీ యోనాతాను అతడి స్థితి అసలు అతడికంటూ ఇంకేమీ చూడండి, ఇంకేమీ ఉంచుకోవట్లేదు. పేరు లేదు, పేరు లేని వ్యక్తిగా అయిపోవడానికి ఇష్టపడుతున్నాడు. గౌరవం ఉండదు, గౌరవం పోగొట్టేసుకోవడానికి త్యాగం చేయగలుగుతున్నాడు. అంతస్తుని, సింహాసనాన్ని, అంత గొప్ప అధికారాన్ని, ఐశ్వర్యాన్ని అంతా ఎవరికి ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇంక ఇతడికంటూ ఏం ఉంచుకోవాలని ఆలోచన చేయట్లేదండి. చివరికి అవసరమైతే ప్రాణాన్ని సహితం వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా, ఎంత గొప్ప త్యాగమో చూడండి యోనాతానుది. ఏదైనా దేవుడి కోసం, దావీదు గారి కోసం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడండి. చూసారా, అంత గొప్ప భవనం మీకు ఉందనుకోండి, నిజంగా ఎవరైనా విడిచిపెడతారా? ఎవరు విడిచిపెట్టం. యోనాతాను స్థానంలో ఒకవేళ మీరే ఉంటే ఏం చేస్తారు? నిజంగానే రేపుకా గారు యథార్థంగా చెప్పారు. చెప్పండి, ఏమైనా విడిచిపెట్టగలమా? ఎక్కడ విడిచిపెట్టగలం చెప్పండి? సింహాసనాన్ని ఎవరికి ఇవ్వగలం చెప్పండి? భవనాన్ని ఎవరికి ఇవ్వగలం? అంత రాజు అండి, వద్దని త్యాగం చేస్తున్నాడు. అసలు ఎంత గొప్ప వ్యక్తో మీరు ఆలోచించేయండి. పైగా ఎవరి కోసం? తన ఇతను ఎవరో, ఇతడికి సంబంధమే లేదు, ఇతడు బంధువు కాదు, ఇతడు చుట్టం కాదు. చూసారా, అంటే సౌలు గారి యొక్క కుమార్తెను చేసిన ఇతడు సహోదరిని ఎవరు వివాహం చేసుకున్నారంటే దావీదు గారు వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి శత్రువు అయ్యాడు? రాజుకే శత్రువు అయ్యాడు కదా. కానీ అన్నీ కోల్పోవడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా, ఇప్పుడు మీరు గమనించండి, ఒక వాక్యం చూడండి. లోకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. చూసారా, ఏమవలేరట? నా శిష్యుడు కానేరడు. ఏ ప్రకారం? ఇక్కడ ఏ ప్రకారం అని చెప్పుకోవచ్చు? యోనాతాను వలె విడిచిపెట్టలేకపోతే ఎవరికి శిష్యులం కాలేము చెప్పండి? ఎవరికి శిష్యులం కాలేం? ప్రభువుకి శిష్యులం కాలేం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఏమవ్వాలి? అందరికీ ఆశే, నేను శిష్యుని అవ్వాలని. కానీ ఏం విడిచిపెడుతున్నారు ప్రభు కోసం? యోనాతాను అంతా, అసలు యోనాతాను ఎంత గొప్పవాడో నిజంగా. అతని ఎందుకంటే ఎప్పటి నుండో చెప్పాలనుకుంటే నీ వాక్యం వెనక అయిపోతుంది అనమాట అండి. వారం గడిచిపోతుంది, కానీ ఈ వాక్యం నేను చెప్పలేకపోతున్నాను. ఒకసారి సోమవారం పూట స్వస్థ ప్రార్థనలో పైన కొంచెం మట్టికి చెప్పాను. ఇది ఆదివారం చెప్దాం అనుకుంటూనే అలా గడిచిపోతుంది. సరే, 4 దేవుడు కుదిర్చాడు అనమాట. యోనాతాను కోసం చదివినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అనమాట అండి. సరే, ఇప్పుడు మీరు గమనించండి, మీరు ప్రభుకి శిష్యులు అవ్వాలంటే మీరు ఏం విడిచిపెడుతున్నారు చెప్పండి? ఏం త్యాగం చేస్తున్నారు? ఏం త్యాగం? 1 గంట సేపు నిద్రను త్యాగం చేసేవారు ఎంతమంది చెప్పండి? 1 గంట సేపు నిద్రను త్యాగం చేసేవారు ఎంతమంది? సరే, పోనీ కనీసం చర్చిలో అయినా 2 గంటలు నిద్రను త్యాగం చేసేవారు ఎంతమంది? పోనీ ఇంటి దగ్గర వదిలేయండి, చర్చిలో అయినా 1 గంట సేపు లేదా 2 గంటలు నిద్రను త్యాగం చేసేవారు ఎంతమంది? సరే, ఇప్పుడు మనందరం కూడా గమనిద్దాం, ఏం త్యాగం చేస్తున్నాం? దేవుడి కొరకు ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? తండ్రి తన ప్రియకుమారుని విడిచిపెట్టాడు భూలోకానికి. తన ప్రియకుమారుడు మన కొరకు ప్రాణాన్ని సహితం త్యాగం చేశాడు. ఎంత గొప్ప స్థితి! అసలు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు, ఎంత ఆయన యొక్క అన్నీ విడిచిపెట్టేశాడు కదా మన ప్రభువు యేసు ప్రభు వారు.
ఈరోజు మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం ప్రభు కొరకు? చెప్పండి. లోకాన్ని విడిచిపెట్టగలుగుతున్నారా? చెప్పండి. లోకాన్ని విడిచిపెట్టగలుగుతున్నారా? దాని యొక్క ఆశలను విడిచిపెట్టగలుగుతున్నారా? చెప్పండి. ఏం త్యాగం చేస్తున్నారు? విశ్రాంతి దినమున చెప్పండి, ఈరోజు పనికి వెళ్తే ఎంత వస్తాయి? చెప్పండి, ఎంత వస్తాయి? 1,000 రూపాయలు వస్తాయి. త్యాగం చేసి ప్రభు సన్నిధికి రాగలుగుతున్నారా? ఈరోజు పనిని త్యాగం చేసి ప్రభు సన్నిధికి రాగలుగుతున్నారా? ఏం విడిచిపెడుతున్నారు? ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రభా, నా కోసం నువ్వు ప్రాణాన్ని సహితం వదిలేసుకున్నావు కదా, నీ ప్రియకుమారుని నా కొరకు ఇచ్చేసావు కదా, అసలు నేనేం చేశాను నీ కోసం? పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మనం ఏం చేసాం? చెప్పండి. ఈ క్షణం వరకు మనం ప్రభు కొరకు ఏమేం చేసాం? ప్రభు మన కొరకు ఏం చేశాడు? రెండింటిని ఒకసారి టాలీ చేయండి. చెప్పండి. అసలు ప్రభువు మన కొరకు అసలు ప్రాణాన్ని వదిలేశాడు. మనం ఏం వదలగలుగుతున్నాం ప్రభు కొరకు? ఒకరోజు పనిని వదలలేం. సరే, ఒకరోజు ఏదైనా ఆదివారం ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్ని కూడా త్యాగం చేసి ఎక్కడికి రాలేము? చెప్పండి, ఎక్కడికి రాలేం? మందిరానికి రాలేం. అసలు ఏ విడిచిపెడుతున్నాం చెప్పండి? ఏమీ త్యాగం చేయలేకపోతున్నాం. చూసారా, ఇక్కడ ఏముంది? తనకు కలిగినదంతయు, పోనీ కలిగినదంతా విడిచిపెట్టమని కూడా నేను చెప్పట్లేదు. పోనీ చూసారా, ఏం విడిచిపెట్టవచ్చు? ఆదివారం కనీసం ఆరాధనకు వచ్చి దేవుడికి ఇవ్వాల్సిన సమయం ప్రతిరోజు దేవుడికి ఇచ్చేస్తూ దేవుడికి అనుగుణంగా నడిచినప్పుడు నిజంగా దేవునికి శిష్యులం అవుతామండి. చూసారా, దేవుడికి అనుగుణంగా నడవాలి, వాక్యానుసారంగా నడవండి. తర్వాత చూడండి, లోకసువార్త 5:27 అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సొంకరి సొంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి, ఏం విడిచిపెట్టాడంట? సమస్తమును విడిచిపెట్టేసి ఎవరిని వెంబడించాడంట? అలా యేసు ప్రభువారి శిష్యులు వారు వలలు విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? చెప్పండి, ఎవరు వెంబడించారు? ప్రభుని వెంబడించారు. తర్వాత చూడండి, యోహాను సువార్త 4:28-29 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిందంటండి. అందరి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందంట? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో ఊరంతని తీసుకొచ్చిందంటండి. ఎంత గొప్ప త్యాగమో కదా. ఇప్పుడు ఈరోజు వాక్యం వింటున్న వారలారా, మనందరం కూడా గమనించినట్లయితే చూడండి, యోనాతాను ఏం చేశాడు చెప్పండి? త్యాగం చేశాడు. ఎంత గొప్ప త్యాగమో కదా. తన రాజ్యాన్ని వదులుకున్నాడు, తన సింహాసనాన్ని వదులుకున్నాడు, తనకున్నదంతా కూడా విడిచిపెట్టాడు. చివరికి ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి వెనకడుగు వేయలేదు దావీదు గారిని రాజుగా నిలబెట్టడానికి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న వారలారా, మనందరము కూడా ఈరోజు యోనాతాను వలె ప్రభు కొరకు త్యాగం చేసేవారుగా ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పానండి? చెప్పండి, ఎన్ని? 4. మొట్టమొదటిది ఏంటి? యోనాతాను దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. రెండవది, ఆయన చిత్తమును అంగీకరించిన వ్యక్తి. మూడవదండి, ఇతరులను బలపరిచిన వ్యక్తి. నాలుగవదండి, త్యాగం చేసిన వ్యక్తి. ఐదవది, యోనాతాను ప్రేమను చూపించే వ్యక్తి. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18:1 దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని, చూసారా, అసలు యోనాతాను అదృష్టవంతుడా దావీదు అదృష్టవంతుడా అంటే దావీదే అదృష్టవంతుడు. ఎందుకు? ఎవరు దొరికారు? యోనాతాను లాంటి స్నేహితుడు దొరికినందుకు. యోనాతాను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. యోనాతాను హృదయం ఎవరి హృదయంతో కలిసిపోయిందంట? దావీదు హృదయంతో కలిసిపోయిందంట. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతను ఏం చేశాడంట? ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాడంట? దావీదుని ప్రేమించాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అంటే అవసరమైతే మీ కొరకు ప్రాణాలు అడ్డేసి అంత గొప్ప స్నేహితులు ఎవరైనా ఉన్నారా? దావీదుకు ఉన్నారండి. ఎవరు?
దావీదు మీద ఈగ వాలకుండా కాపాడుతున్నాడు ఎవరు? యోనాతానే. దావీదుకి అవసరం వస్తే నిలుస్తున్నాడు ఎవరు చెప్పండి? యోనాతాను. ఇప్పుడు మీ స్నేహితులు ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? యోనాతాన్ లాంటి స్నేహితులు మీకు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, నిజంగానే ఏదైనా అవసరం వచ్చింది, ఆ అవసరానికి స్నేహితుడు ఏమి ఎత్తడు? ఫోన్ ఎత్తడం మానేస్తాడు. అంతేనే కాదండి, కొంతమంది స్నేహితులండి ఎలా ఉంటారు చెప్పండి? మీ దగ్గర డబ్బు ఉందండి, ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అందరూ మిమ్మల్ని పలకరించేవారే. చెప్పండి, మీరు పలకరించకపోయినా మీరు అలా నడిచేయాలని అందరూ ఏం చేస్తారు? మిమ్మల్ని పలకరిస్తారు. మీ దగ్గర ఏమీ లేవు, మిమ్మల్ని చూస్తారా? అసలు మీరు ఒకరు ఇక్కడ ఉన్నారని కూడా మిమ్మల్ని పట్టించుకోరు. పలానా వారు వచ్చా ఏమో అండి తెలీదు, ఇలా వెళ్ళాడంటే కదా నాకు తెలియదు. చూసారా, పట్టించుకుంటారండి. ఏం చేస్తున్నారు మనుషులు? మీతో ఏదైనా అవసరం ఉందనుకోండి ఎలా ఉంటారు? లేకపోతే మీ దగ్గర డబ్బు ఉందండి, అందరూ గౌరవించేవారే, ఏమీ లేదు, ఏం చేస్తారు? ఎవరిని గౌరవిస్తున్నారా? ఇప్పుడు దావీదుని ఎవరు ప్రేమిస్తున్నారు? ఎంత గొప్ప స్నేహమో చూడండి. దావీదు అసలు ఎలాంటి స్నేహితుడు అంటే యోనాతాను ఏమీ లేని దావీదుని, గొర్రెలు కాచుకుని దావీదుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా మీకు? ఏమీ లేని మిమ్మల్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టే అంత గొప్ప స్నేహితులు మీకు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18:4 కూడా చూడండి. మరియు యోనాతాను తన దుప్పటిని, అంటే తన పై వస్త్రమును, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి ఎవరికి ఇచ్చాడంట? దావీదుకి ఇచ్చారు. అంటే రాజవస్త్రాన్ని చూసారా, ఆ వస్త్రాన్ని ఎవరు? యోనాతాను వేసుకునే వస్త్రాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? యోనాతాను వాడి కత్తి ఎవరికి ఇచ్చాడు? విల్లు. విల్లు అంటే తెలుసు కదండి, బాణం వేస్తాం కదా, బాణం వేసే ఆ ధనుస్సు అనమాట అండి. దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. నడికట్టు అంటే ఆ కాలంలో నడుమునికి కట్టుకునేవారు అనమాట అండి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే బెల్ట్ అని కూడా అని వచ్చేమో. అయితే వాటిని తీసి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దావీదుకి ఇచ్చాడంట. ప్రేమ ఉండడాన్ని బట్టే కదా అంత గొప్ప బహుమానాలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. అసలు యోనాతాను స్నేహం దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టింది కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, అలాంటి స్నేహితులు మనకు దక్కలేదు, కానీ దావీదుకు దక్కాడు. చూసారా, దావీదుకు దక్కాడు గొప్ప స్నేహితుడు. కానీ ఈ రోజున యోనాతానుకు మించిన స్నేహితుడు మనకున్నాడు. ఎవరండి చెప్పండి? ఎవరు? యేసు ప్రభువారు. దావీదు స్నేహితుడే అంత గొప్పవాడైతే మన స్నేహితుడు ఇంకెంత గొప్పవాడండి చెప్పండి. దావీదు స్నేహితుడై ఉన్న యోనాతానే తన దగ్గర ఉన్న ఆ వస్త్రమును, కత్తిని, ధనస్సును, అలాగే ఇంకేంటండి చెప్పండి, అన్నిటినీ ఆ నడికట్టును అన్ని తీసి దావీదుకి ఇస్తే ఈరోజు మన స్నేహితుడు మనకేమిస్తున్నాడు చెప్పండి? ఏమిస్తున్నాడు? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడు ఎవరు లేరు. ఎవరు ప్రాణం పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారు? ప్రాణాన్ని ఇచ్చేశాడు. ప్రాణం ఒకటే కాదు కదా, ఇంకా ఎన్నో బహుమతులు ఇస్తూనే ఉన్నాడు కదా. ఎన్నో ఇచ్చాడు, ఇంకా ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. చూసారా, యోనాతాను అంత గొప్ప స్నేహితుడు దొరికినందుకే దావీదు అంత గొప్ప ధన్యుడైతే యేసు ప్రభు దొరికినందుకు మనం ఎంత ధన్యులమో చూడండి. దావీదు యోనాతాను స్నేహితునికే దావీదు అంత మురిసిపోతుంటే యేసు ప్రభు స్నేహానికి మనం ఎంత మురిసిపోవాలి చూసారా. యోనాతాను ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు, కానీ మన స్నేహితుడు ప్రాణమే పెట్టాడు కదా. ఎంత గొప్ప స్నేహితుడు ఒకసారి ఆలోచన చేయండి. చూసారా, దావీదు స్నేహితుడు ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే మన స్నేహితుడు ప్రాణమే పెట్టాడు. ఎంత గొప్ప స్నేహం మనకు దక్కింది. దావీదు స్నేహితుడు ఎన్నో బహుమతులు ఇస్తే మన స్నేహితుడు ప్రాణమే పెట్టడం కాదు, కానీ పుట్టినది మొదలుకొని ఇప్పటికి వరకు కూడా ఎన్ని బహుమతులు ఇస్తున్నాడు చెప్పండి. కావలసిన అవసరతలు తీరుస్తున్నాడు కదా, మన అక్కరలు తీరుస్తున్నాడు, మరణావస్థలో నుండి తిరిగి లేపుతున్నాడు కదా. చూసారా, ఆపదల నుండి తప్పిస్తున్నాడు, ఇబ్బందుల నుండి తప్పిస్తున్నాడు. ఎంత గొప్ప స్నేహితుడండి. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అలాంటి స్నేహం ఎప్పుడో దావీదుకి దొరికింది, మరలా ఇప్పుడు ఎవరికి దొరికింది చెప్పండి? మనకు దక్కింది. చూసారా, ఇప్పుడు చెప్పండి ఎంత గొప్ప ధన్యులు చెప్పండి? ఎంత గొప్ప ధన్యులు? చాలా గొప్ప ధన్యులు. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మన స్నేహితుడు ఏం చేశాడంట? తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడంట. అలాగుననే యోనాతాను వలె మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా, యోనాతాను వలె మీరు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా, ఈరోజు వాక్యం వింటున్న వారలారా, మనందరము కూడా దావీదు వలె ధన్యులం అవ్వాలంటే మన ప్రక్కన యోనాతాను లాంటి స్నేహితుడు ఉండాలి. కానీ అలాంటి స్నేహితుడు మనకి ఈ భూలోకంలో దొరకలేదేమో, కానీ అంతకంటే గొప్ప స్నేహితుడు మనకు దొరికాడు. ఆయనే యేసు ప్రభువారు. కాబట్టి ఈ రోజున ఆయన స్నేహములో మనం కొనసాగుదాం. కాబట్టి ఒక్కసారి ఈ యొక్క చూడండి, నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు. చిన్న ఏంటి? వీడియో క్లిప్ ఒకసారి చూడండి. మైకల్ కి నాకు అలాగే అనిపించింది. ఎందుకో అర్థం కావడం లేదు. అతనికి ఏ ద్రోహం చేయలేదు, కానీ డేవిడ్, నువ్వు ప్రమాదంలో లేవు. చూడు, నా తండ్రి ఏ పని నాతో చర్చించకుండా చేయడు. నా నుంచి ఏది ఆయన దాచరు. జోనాథన్ మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆయనకి తెలుసు. యోనాతాను అండి. అందుకే ఆయన నాకు సంబంధించిన ప్రణాళికలన్నీ నీ వద్ద రహస్యంగా ఉంచారు. ఈయన దావీదు అన్నమాట, డేవిడ్. ఈయన యోనాతాను. ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నా తండ్రి మనసులో ఏముందో నేను ఎలాగైనా తెలుసుకుంటాను. నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. రేపు పర్వదినం కదా, అవును. నా స్థానం ఖాళీగా ఉండటం ఆయన చూస్తే ఆయనతో నేను బెల్లిహం మొక్కు చెల్లించడానికి వెళ్ళానని చెప్పు. నా తండ్రి సోదరులతో కలిసి. ఒకవేళ ఆయన కనుక శాంతంగా ఉంటే నేను తిరిగి వస్తాను. ఆగ్రహిస్తే హాని తలపెడుతున్నాడని అర్థం. ఉమ్. ఒకవేళ నా తండ్రి నీకు చెడు తలపెడితే నా నోటి ద్వారా నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిన్ను మనశ్శాంతిగా ఉండే చోటికే నేను పంపుతాను. ఈ రోజు నుంచి మన మధ్య ఒక ఒప్పందం. నేను ప్రాణాలతో ఉన్నంత కాలం జొనాథన్ కుటుంబానికి ఏ హాని కలగనివ్వను. ఇది చాలా విచారకరమైన విషయం. డేవిడ్ మనతో లేకపోవడం. డేవిడ్ ఎక్కడా? తన కుటుంబంతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి బెత్లెహేం వెళ్ళాడు. ఏమైంది తండ్రి? డేవిడ్ దుష్టుడు. నాకు హాని తలపెట్టాడు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? నిన్ను కన్న తల్లి ఒక దుష్టురాలు, విప్లవవాది. నీకు నాకంటే, నీ రాజ్యం కంటే ఆ డేవిడ్ ఎక్కువయ్యాడా? నిన్ను ప్రేమించి నీకు విశ్వాసంగా పనిచేసిన అతన్ని నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? నాకే హాని తలపెట్టాడు. నా శక్తి ముందు అతడు ఎంతో అల్పుడురా. నేను మహారాజుగా చెప్తున్నాను, అతడు మరణించి తీరాలి. కొన్ని మైళ్ళు ప్రయాణిస్తే నాబ్ నగరానికి చేరుకుంటాం. అక్కడ మత గురువులు ఉన్నత మనస్తత్వం గలవారు. నేను తిరిగి వెళ్ళాలి. నా తండ్రి స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. మనం ఒట్టేసుకున్నాం. ప్రభు ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీకు రుణపడి ఉంటాను. నేను నీకు ఇవ్వగలిగింది ఒకే ఒకటి. గొలయత్ వాడిన ఖడ్గమా? నీకు అది ఉపయోగపడుతుందంటే ఎంతసేపు కూడా యోనాతాను ఎవరిని రక్షించాలని చూస్తున్నాడండి? దావీదు గారిని ఎలాగైనా కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే దావీదు గారు ఎవరి చిత్తంలో ఉన్న వ్యక్తి? దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి. కాబట్టి
యోనాతాన్ లాంటి స్నేహితుడు దావీదుకున్నందుకు దావీదు ధన్యుడు అనమాట అండి. చూసారా, దావీదు స్నేహం కంటే ఎవరి స్నేహం గొప్పది? యోనాతాను స్నేహం చాలా గొప్పదనమాట అండి. కాబట్టి ఈ రోజున మనము కూడా యోనాతానులో ఉన్న లక్షణాలు, యోనాతాను యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఈరోజు మనం చూసాం. కాబట్టి యోనాతాను వలె మనం కూడా ఏం చేయాలి చెప్పండి? యోనాతానులో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉందాం. ఏం చెప్పండి, ఒకసారి ముగించేస్తాను. యోనాతానులో ఉన్నది మొట్టమొదటిది ఏం చెప్పానండి? దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. రెండవదండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి. మూడవదండి, ఇతరులను బలపరిచే వ్యక్తి. నాలుగవదండి, త్యాగం చేసిన వ్యక్తి. ఐదవది, ప్రేమించే వ్యక్తి. కాబట్టి ఈరోజు యోనాతానులో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి యోనాతాను వలె మనం కూడా దేవునికి ఎప్పుడు స్నేహితులుగా ఉందాం. అటు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రభు, కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, వాక్య ప్రకారం మేము నిలబడడానికి మీరే సహాయం అనుగ్రహించమని, వాక్యమై ఉన్న మా మంచి బోధకుడై ఉన్న యోనాతాను వలె మేము కూడా నిలబడడానికి సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.